బిఫోర్ క్లాస్ మనం ఏం చెప్పుకున్నామంటే మనకి టోటల్గా స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ గురించి చెప్పుకున్నాం. అంటే కిడ్నీ తర్వాత ఇంటర్నల్లో ఎవరు మనకి స్ట్రక్చరల్గా ఫంక్షనల్గా పనిచేస్తున్నారు అంటే నెఫ్రాన్ అని చెప్పుకున్నాం. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చెప్పుకున్న తర్వాత ఇక దాని పని చెప్పుకోవాలి కదా, అవునా? ఎలా ఉంది ఏంటి అనేది చెప్పుకున్నప్పుడు అది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. సో స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆ నెఫ్రాన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే దానివల్ల మనకి యూజ్ ఏంటి. ఇప్పుడు యూజ్ ఉంటేనే కదా మనం చెప్పుకోవాల్సింది, అంతేనా కదా? సో ఆ యూజ్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం నాన్న. సో నెఫ్రాన్ ఏం చేస్తుందంటే మా యూరిన్ని ఫామ్ చేస్తుంది నాన్న, యూరిన్ని ఫామ్ చేస్తుంది, అందుకే యూరిన్ ఫార్మేషన్ అని అంటాము. అయితే ఇప్పుడు నెఫ్రాన్ అనేది యూరిన్ని ఎలా ఫామ్ చేస్తుంది, ఎలా ఫిల్టర్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి కానీ వెళ్తే, ఇప్పుడు నీకు యూరిన్ అనేది ఫిల్టర్ అవ్వాలి అంటే 3 స్టెప్స్ అనేవి నీకు ఫాలో అవ్వాలి నాన్న. అదేంటి అంటే ఫస్ట్ వన్ గ్లోమరులార్ ఫిల్ట్రేషను, సెకండ్ వన్ సెలెక్టివ్ రీఅబ్జర్ప్షను, థర్డ్ వన్ ట్యూబులర్ సెక్రీషన్. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నెఫ్రాన్ కదా, సో ఇది బౌమన్స్ క్యాప్సూల్ అమ్మా, బ్లాక్ కలర్ లో రాసింది బౌమన్స్ క్యాప్సూల్. ఇప్పుడు ఈ బౌమన్స్ క్యాప్సూల్లోకి మనం ఏం చేస్తున్నామంటే బ్లడ్ ని ఫిల్టర్ చేస్తున్నాం, అవునా? సో ఇది గ్లోమరులార్ క్యాపిలరీస్ అమ్మా, ఇవి క్యాపిలరీస్. అయితే ఇక్కడ చూడండి ఎఫరెంట్ ఆర్టరీ, ఇఫరెంట్ ఆర్టరీ, ఇది ఎంట్రీ అయ్యేది, ఇది ఎగ్జిట్ అయ్యేది. ఇక్కడేమో మనకు వెడల్పు ఎక్కువ ఉంటుంది, అంటే లూమెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేంతో కంపారిజన్ చేస్తే, ఇఫరెంట్ ఆర్టరీతో కంపారిజన్ చేస్తే ఇటు సైడు ఎక్కువగా ఉంటుంది నాన్న. అంటే ఇటు నుంచి బ్లడ్ వస్తుంది, ఇదిగోండి చెప్పేది అర్థమవుతుందా? బ్లడ్ అనేది ఇలా వస్తుందమ్మా, అంటే బ్లడ్ వచ్చే ప్లేస్ వచ్చేసరికి ఆ లూమెన్ స్పేస్ వచ్చేసరికి వెడల్పుగా ఉంటుంది. సో ఇలా బ్లడ్ ఎంటర్ అయ్యి ఇక్కడ నీకు గ్లోమరులార్ ఫిల్టర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి రీచ్ అవుతుందమ్మా. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నీకు ఫిల్టర్ అవుతుంది, అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది మనం ఎలాగైతే టీ వడగడతామో ఫిల్టర్ చేస్తామో అలాగే అనుకోండి మీకు. అంటే ఇప్పుడు ఇది మీకు ఫిల్టర్ చేసే ఫనెల్ అనుకోండి. ఇప్పుడు ఆ ఫనెల్లో ఇమ్మీడియట్గా నువ్వు టీ అలాగే పోసేసావు, అవునా? సో టీ పోసేసినప్పుడు పైన నీకు పార్టికల్స్ ఉంటాయి, ఇంకా ఏవేవో ఉంటాయి. సరే ఇది కాదనుకోండి, ఇప్పుడు మీరు లీఫ్ బాగా దంచారనుకోండి, మోటార్ అండ్ పెస్టిల్ తోటి బాగా చేశారు నాన్న. బాగా చేసిన తర్వాత అది ఫిల్టర్ చేద్దాం అనుకున్నారు. ఫిల్టర్ చేసిన తర్వాత నీకు నెక్స్ట్ ఒక 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత కానీ చూసుకుంటే ఇప్పుడు ఇది ఉంటుంది కదా, ఇక్కడ 2 లేయర్స్గా కనపడుతుంది. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదు, ఇది అబ్జర్వ్ చేయకపోయినా సాయిల్ అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. సాయిల్ని వాటర్ తోటి కలిపి కానీ మీరు ఫిల్టర్ కానీ చేస్తే కింద మీకు వాటర్ అనేది బాగా కంప్లీట్ వైట్ కలర్ వాటర్, నెక్స్ట్ కొన్ని మిక్స్డ్ వాటర్ మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ లేయర్స్ లాగా. అలాగే ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అవుతుంది, అర్థమవుతుందా? అంటే మొత్తం ఫిల్టర్ అవుతుంది. ఓకే, అది యూస్ఫుల్ కాదా ఏంటా ఇంకా దానికి సంబంధం లేదు. దాని పని ఏంటి, ఫిల్టర్ చేయడం, అవునా? ఫిల్టర్ చేయడం అంటే ఫిల్టర్ చేసేసింది, అర్థమైందా? ఫిల్టర్ ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిపోయింది. అయితే ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి ఇది బ్లడ్ కదమ్మా, అవునా? రిమైనింగ్ అంటే నువ్వు ఫిల్టర్ ఎలాగైనా చేసుకోండి, ఓకే. కానీ ఇక్కడ ఏంటి మనకి బ్లడ్ కదా. బ్లడ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బ్లడ్ ఇట్ విల్ క్యారీ న్యూట్రియన్స్, గ్లూకోజ్ లెవెల్, అవునా, విటమిన్స్, అన్ని హార్మోన్స్, మనకు కావాల్సిన ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అన్నిటినీ బ్లడ్ అనేది క్యారీ చేస్తుంది. మరి అలాంటి బ్లడ్ అనేది నీకు మొత్తం ఇక్కడ కూడా ఫిల్టర్ అవుతుంది కదా. అయిన తర్వాత ఇప్పుడు కొన్ని ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ఒకేసారి ఇక్కడికి వచ్చేసాయి నాన్న, ఇక్కడికి వచ్చేసిన తర్వాత అది ఫస్ట్ ఫిల్టర్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. ఓకే, సో ఇందులో ఇక డైరెక్ట్గా ఏమవుతుందంటే అమ్మా ఇక్కడ ఫిల్టర్ అయిపోయింది, డైరెక్ట్గా నువ్వు యూరిన్ రూపంలో బయటికి పంపించేసావు అనుకో, అప్పుడు ఏమైనా యూస్ఫుల్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా నీకు వెళ్ళిపోతున్నట్టే కదా. అలా కాకుండా అందుకని ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ అంటే ఏమైనా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటే
వెనక్కి తీసుకుంటాయి. రీఅబ్జార్ప్షన్ అర్థమవుతుంది చెప్పేది. ఫస్ట్ ఇక్కడ నుంచి వచ్చాయి నాన్న, ఇక్కడ ఫిల్టర్ అయ్యి ఇక్కడ ఉన్నాయి, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, డైరెక్ట్గా ఇటు కానీ పంపించేసాం అనుకో, ఇందులో యూస్ఫుల్ ఉన్నాయి వెళ్ళిపోతాయి, హార్మ్ఫుల్ ఉన్నాయి వెళ్ళిపోతాయి, అన్నీ వెళ్ళిపోతాయి. కానీ అన్నీ వెళ్ళిపోతే నీకేం లాభం? ఏమన్నా లాభం ఉందా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఏమవుతున్నాయంటే మళ్ళీ వీటిని వెనక్కి తీసుకుంటున్నారు అనమాట. వెనక్కి ఎలా పడితే అలా తీసుకోరు, ఏవైతే అవసరం అవుతాయో అవే తీసుకుంటారు. అర్థమైందా? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి నీకు మళ్ళీ రీబ్యాక్ అవుతాయి. దాన్ని ఏమంటారు నాన్న? ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. ఇప్పుడు ఈ ట్యూబ్ ఏం చేస్తుందంటే రీఅబ్జార్ప్షన్ ఇక్కడ నుంచి వెనక్కి తీసుకుంటుంది. అర్థమైంది? ఏ యూస్ఫుల్ అయ్యి అనవసరమైనవి కాదు, అవసరమైనవే తీసుకుంటుంది. అవునా? గ్లూకోజ్ అయితేమి, అమైనో యాసిడ్స్ అయితేమి వీటిని వెనక్కి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక వెనక్కి తీసుకోగా ఇంకా అది దానికి తెలిసింది కదా, నాకు ఇవి అవసరమో ఇవి అవసరం లేదు అని అవసరమైనవి ఉంచుకొని మళ్ళీ ఏం చేస్తుంది నాన్న? మళ్ళీ రీబ్యాక్ సెండ్ చేస్తుంది. అలా రీబ్యాక్ సెండ్ చేయడం దేనికోసం అంటే ఇంకా అది మనకు అవసరం లేదు, నువ్వు యూరిన్ ఫార్మేషన్ లో నువ్వు బయటికి పంపించినా కూడా ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? దానివల్ల ఇంకా లాభం ఏం లేదు. అంటే థర్డ్ వన్ వచ్చేసరికి సెక్రీషన్. సెక్రీషన్ అంటే ఏంటి? రిలీజ్ చేయడం. అర్థమైందా? ఫస్ట్ డైరెక్ట్ గా నువ్వు గ్రైండ్ చేసిన తర్వాత ఫుడ్ మెటీరియల్ గ్రైండ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫిల్టర్ అవుతుంది నాన్న, దాన్నే గ్లోమరులార్ ఫిల్టరేషన్ అంటారు. అందులో అవసరమైన మళ్ళీ మనం రీఅబ్జార్ప్షన్ చేసుకుంటాం, దాన్నే ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి అబ్జార్ప్షన్ చేసుకున్న తర్వాత కూడా ఇంకా మనకు అవసరం లేని వెనక్కి పంపించేస్తాం, దాన్ని ట్యూబులర్ సెక్రీషన్ అని అంటారు. క్లియర్? అంటే ఇప్పుడు నీకు యూరిన్ ఫార్మేషన్ జరగాలి అంటే అప్పుడు ఈ 3 స్టెప్స్ రన్ అవ్వాలి కదా, అవునా? సో ఇప్పుడు ఆ 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, పాసిబిలిటీ మనకు ఉన్నంత టైంలో ఎంతవరకు అయితే కంప్లీట్ అవుతుందో అంతవరకు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటమ్మా అంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్. అదేగా ఫస్ట్ స్టెప్, అదే లేకపోతే ఇంకేమన్నా? ఫస్ట్ స్టెప్ ఏంటి? గ్లోమరులార్ ఫిల్టరేషన్. ఇప్పుడు ఆ గ్లోమరులార్ ఫిల్టరేషన్ ఎలా జరుగుతుంది అనేది కానీ చూసుకుంటే అమ్మా, ఇప్పుడు వచ్చేసరికి గ్లోమరులార్ ఫిల్టరేషన్ లో ఏం జరుగుతుందంటే ప్రెజర్ అనేది రన్ అవుతుంది, కానీ అయితే డిఫరెంట్ గా ఉంటుంది. ప్రెజర్ అన్నిట్లలో ఒకే చోట ఒకే విధంగా అయితే ఉండదు. అర్థమైందా? ఒక్కో చోట ఒక్కొక్క ప్రెజర్ ని క్రియేట్ చేస్తుంది. అందుకనే ఏం చూపిస్తుంది నాన్న, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రెజర్ డిఫరెన్స్. సో ప్రెజర్ డిఫరెన్స్ ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, మెయిన్ ఏంటి? గ్లోమరులార్ ఫిల్టరేషన్ జరగాలంటే ఏమవుతుంది? ప్రెజర్ అనేది ఉంటుంది, డిఫరెంట్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది, దాని ద్వారా మనకి ఫిల్టర్ జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నాన్ సెలెక్టివ్. ఇంతకుముందే చెప్పా, డైరెక్ట్ గా పంపించేస్తుంది, యూస్ఫుల్లా యూజ్లెస్ అవన్నీ అదేం చేయదు, దాని పని ఏంటి? నువ్వు ఫిల్టర్ చేయడమే. అర్థమవుతుందా? నాన్ సెలెక్టివ్ అంటే అవసరమైన అవసరం లేకుండా అన్నిటినీ కూడా ఫిల్టర్ చేస్తుంది, దాన్ని ఏమంటున్నాం మనం? నాన్ సెలెక్టివ్. ఎవరు నానా? గ్లోమరులార్ ఫిల్టరేషన్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మరి ఎక్కడి నుంచి ఎక్కడికి ఫిల్టర్ అవుతుంది అంటే గ్లోమరులస్ నుండి, ఇదే కదా గ్లోమరులస్, గ్లోమరులస్ నుండి బౌమన్స్ క్యాప్సూల్, ఇది కదా బ్లాక్ కలర్ బౌమన్స్ క్యాప్సూల్, గ్లోమరులస్ నుండి బౌమన్స్ క్యాప్సూల్ లోకి నీకు ఫిల్టర్ అయితే దాన్ని ఏమంటాము అంటే ఏమనము? సో బై ద పాసివ్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ద్వారా, అంటే గ్లోమరులస్ నుండి బౌమన్స్ క్యాప్సూల్ లోకి బై ద పాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఫిల్టర్ అయితే దాన్ని ఏమంటారు అంటే గ్లోమరులార్ ఫిల్టరేషన్ అని అంటారు. అర్థమైందా? ఇక్కడ చూడండి నాన్న, గ్లోమరులస్ నుండి బౌమన్స్ క్యాప్సూల్ లోకి passive and active transport. Passive and active transport. Passive అంటే ఏంటంటే ఎనర్జీ లేకుండా, ఇప్పుడు వాటర్ ఉంది నాన్న, అర్థమైందా? వాటర్ ఉన్నాయి, ఇప్పుడు పైన ట్యాంక్ ఉంది, మనకి కిందకి వాటర్ రావాలి. పైనుంచి వాటర్ రావడం మనకి ఈజీగా వస్తాయా, లేదా కింద నుంచి పైకి వాటర్ వెళ్ళడం ఈజీగా వెళ్తాయా?
అర్థమైందా? సో పైనుంచి కిందకి రావడం ఈజీగా వచ్చినప్పుడు అక్కడ ఎనర్జీ ఏమన్నా అవసరం ఉందా? పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఎనర్జీ ఎక్కువ కావాలా, కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎనర్జీ కావాలా? సో కింద నుంచి పైకి వెళ్ళడం అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళడం, దాన్ని యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఈజీగా రావడం దాన్ని ఏమంటారంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అదే మన సైన్స్ పరంగా కానీ చెప్పుకుంటే, మన సబ్జెక్ట్ పరంగా కానీ చెప్పుకుంటే ఏమవుతుందంటే హై కాన్సన్ట్రేషన్ నుండి లో కాన్సన్ట్రేషన్ కి ట్రావెల్ అయ్యేదాన్ని వితౌట్ యూజింగ్ ఆఫ్ ఎనర్జీ, దాన్ని ఏమంటామంటే మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటాం. సో ఇక్కడ ఏమన్నా ఎనర్జీ అప్లై అయిందమ్మా? ఎనర్జీ అనేది అవసరం లేదు నాన్న, ఈజీగా ట్రావెల్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే మనం ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఎక్కడి నుంచమ్మా? గ్లోమెరులస్ నుండి బోమన్స్ క్యాప్సూల్ లోకి ట్రావెల్ అయ్యేది బై ద ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ప్యాసివ్ అంటే ఏంటి? ఎనర్జీ అనేది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంకప్పుడు చెప్పాను కదా, ఇక్కడ మీకు ప్రెజర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రెజర్ అనేది మనం ఇక్కడ 3 points లో డిస్కస్ చేసుకుంటాం నాన్న. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్. అయితే ఆ ప్రెజర్ అనేది మనకి 2 విధాలుగా ఉంటుంది. మనకి పాజిటివ్ గా ఉంటుంది, నెగిటివ్ గా ఉంటుంది. ఓకే, సో అదే ఇప్పుడు ప్రెజర్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇప్పుడు పాజిటివ్ ఎవరు అంటే వన్ ఈజ్ అ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ నాన్న, నెగిటివ్ ఎవరు అంటే వీళ్ళిద్దరు నాన్న. సో ఫస్ట్ వన్ ఈజ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఎక్కడ జరుగుతుందంటే బోమన్స్ క్యాప్సూల్లో ఇక్కడ జరుగుతుంది నాన్న. నీకు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ గ్లోమెరులర్ క్యాపిలరీ నుంచి డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఎంటర్ అవుతుంది. ఇలా డైరెక్ట్ గా బ్లడ్ అనేది ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటారంటే హైడ్రోస్టాటిక్ ప్రెజర్. ప్రెజర్ తోటి ఎంటర్ అవుతుంది. అది ఎంత అంటే మా 60 mmHg మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే దానికి ఇంకే ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. నాకు నువ్వు అవసరమా, నువ్వు అవసరం లేదా ఏం పట్టించుకోదు, డైరెక్ట్ గా ఫిల్టర్ అయిపోవడం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి సెకండ్ వన్ బ్లడ్ కొలాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఇక్కడ మనకి ఇందాక చెప్పా యూస్ఫుల్ ఉంటాయి, యూస్ఫుల్ లేనివి ఉంటాయి అని. అల్బుమిన్ అని ఒకటి ఉంటుంది నాన్న. ఎవరమ్మా? అల్బుమిన్. ప్లాస్మాలో చెప్పుకుంటాం మనం. ప్లాస్మా ప్రోటీన్, ప్లాస్మా ప్రోటీను అల్బుమిన్. అల్బుమిన్ ఏం చేస్తుందంటే అమ్మా ఎక్కడైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా వాటర్ని దాని పక్కనే ఉంచుకుంటుంది. అంటే వాటర్ తోటి అసోసియేట్ అయి ఉంటుంది. అల్బుమిన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటర్ కంపల్సరీగా ఉండాలి. నన్ను చెప్పేది అర్థమవుతుందా? అప్పుడు నీకు వాటర్ లేకపోతే ఏమవుతుంది? అల్బుమిన్ అనేది నీకు ఫిల్టర్ అవ్వగలుగుతుందా? ఫిల్టర్ లేదు కదా. అంటే అలాంటప్పుడు మనకి వాటర్ అవసరం అనుకుంటా. వాటర్ అవసరమా లేదా? అంటే మనం 4 లీటర్ వాటర్ అనేది దేనికి అవసరం అనేది చెప్పేది దీనికోసమే అనుకుంటా. అంటే ప్రాపర్గా ఫిల్టర్ అవ్వడం కోసమే అనుకుంటా. ఓకే, సో అంటే ఇక్కడ అల్బుమిన్ ఎప్పుడూ కూడా వాటర్ తోటి అసోసియేట్ అవుతుంది నాన్న. నువ్వు ఎన్ని వాటర్ అయితే తీసుకుంటావో ఆ వాటర్తో పాటు అల్బుమిన్ కూడా ఫిల్టర్ అవుతుంది. అదే నువ్వు వాటర్ అనేది తక్కువగా తీసుకున్నావు అనుకో అల్బుమిన్ అనేది ఫిల్టర్ అవ్వదు. ఫిల్టర్ అవ్వనప్పుడు ఏమవుతుంది నాన్న? ఇక్కడే ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే అవి పార్టికల్స్ అన్నీ కలిసి ఒక స్టోన్ ఫార్మేషన్ లాగా చేస్తుంది. అవే కిడ్నీలో స్టోన్స్ అంటారు. సో స్టోన్ అని అంటారు కదా, ఎక్కడి నుంచో రాళ్ళు ఏమి మనం అన్నంలో తినే రాళ్ళు కాదు అవి. మన బాడీలో వాటర్ లెవెల్ అనేది తక్కువగా ఉండడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే అవి పార్టికల్స్ అనేవి సాలిడ్ పార్టికల్స్గా మారి తర్వాత అవి ఒక పెద్ద స్టోన్గా తయారవుతూ ఉంటుంది. క్లియర్? ఇప్పుడు వాటర్ అనేది మనకి ఎంత ఎసెన్షియల్ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఆల్బుమిన్ నాన్న, ఈ ఆల్బుమిన్ అనేది నీకు ఫిల్టర్ అవ్వడానికి నీకు వాటర్ ఉంటేనే నేను ఫిల్టర్ అవుతాను, వాటర్ లేకపోతే నేను ఫిల్టర్ అవ్వను. అంటే ఎగనెస్ట్గా ఉందనుకుంటా, ప్రెజర్ ఎగనెస్ట్గా క్రియేట్ అవుతుంది అనుకుంటా. సో దట్ ఈస్ అ బ్లడ్ కొలాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ అమ్మ. ఇది ప్లాస్మా ప్రోటీన్ అనేది ఫిల్టర్ చేస్తుంది. ఎంత అంటే 30 mmHg. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ బోమన్స్ క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ నాన్న. బోమన్స్ క్యాప్సులార్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఇది వచ్చేసరికి ఎంత ఉంటుందమ్మా అంటే
20 mm Hg. ఇక్కడ నాన్న ఇదే కదా బౌమన్స్ క్యాప్సూల్. ఇక బౌమన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుంది, మీరందరూ చేస్తే మీకు నచ్చినప్పుడు మీరు వచ్చి మీరు ఫిల్టర్ చేస్తూ ఎలా పడితే అలా ఉంటే నేను ఊరుకుంటానా? అర్థమైందా? నేను ఊరుకోను కదా, మరి నా పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. సో బౌమన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే మీరు ఫిల్టర్ చేసేటప్పుడు నాకు కూడా అంటే ఒక పర్టికులర్ ప్రెజర్ని క్రియేట్ చేయండి. ఆ ప్రెజర్ క్రియేట్ అయినప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను, లేదనుకుంటే నేను యాక్సెప్ట్ చేయను. అంతే కదా. ఇప్పుడు మీకు చెప్తేనే అనుకుంటా. ఇప్పుడు ఎవరైనా కానీ కొంతమంది మన రిలేటివ్స్ ఎవరైనా మీ పేరెంట్స్ చూసే ఉంటారు. సో మిమ్మల్ని వచ్చి పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమవుతుంటుంది, కొంతమందిని పిలవకుండా ఉంటారు, ఇన్వైట్ చేయకుండా ఉంటారు. వాళ్ళు పిలవకపోతే నేను వెళ్ళను, నన్ను పిలిస్తేనే నేను వెళ్తాను అంటారు. అవునా కదా? పిలవకపోతే నేను వెళ్ళను, పిలిస్తేనే వెళ్తాను అంటారు. సేమ్ అలాగే మనం ఎలాగైతే అంటున్నామో మన బాడీ పార్ట్స్ కూడా అదే ఫార్మాలిటీ అప్లై చేస్తుంది అనుకుంటా. అంటే వితౌట్ మై పర్మిషన్, నాకు నచ్చినట్టుగా కాకుండా మీకు నచ్చినట్టుగా అయితే నేను యాక్సెప్ట్ చెయ్యను. అంతే కదా. సో అది నాన్న. సో బౌమన్స్ క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ ఎంతమ్మా అంటే 20 mm Hg. అంటే మీరందరూ క్రియేట్ చేసిన నాకు నచ్చిన ప్రెషర్ అనేది ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తానని ఎగెనెస్ట్గా ఉంటుంది అనమాట. సో అదే తనకి నచ్చింది ఇస్తే ఎగెనెస్ట్గా ఉంటుందా? ఉండదు. కానీ అలా ప్రతిసారి ఇవ్వగలుగుతుందా? లేదు. అంటే ఇప్పుడు మీరు రెగ్యులర్గా 4 లీటర్ వాటర్ తాగుతున్నారా? లేదు. మరి తాగినప్పుడు అప్పుడు ఏమవుతుంది, ఎగెనెస్ట్ అవ్వదా? అవదా? అంటే మీరే కదా చేస్తున్నారు వాటిని ఎగెనెస్ట్గా. అదనమాట. ఇప్పుడు ఎక్కడి నుంచైనా మనం నేర్చుకుంటున్నామా నాన్న? మన బాడీలో జరిగే మెకానిజమే మనం నేర్చుకుంటున్నాం. క్లియర్? సో ఇప్పుడు ఇదెంతమ్మా 20 mm Hg. చూడండి ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ 60 mm Hg. ఇది నార్మల్గా నాకు ఎవరితో సంబంధం లేదు, నేను వచ్చేస్తున్నా. నువ్వు వస్తున్నావంటే కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్ ఏం చేస్తుంది, నువ్వు వాటర్ ఉంటేనే నేను ఫిల్టర్ ప్రాపర్గా చేస్తా, వాటర్ లేకపోతే నేను ఫిల్టర్ చెయ్యను అంటే ఎగెనెస్ట్. అలాగే నువ్వు వాటర్ ఇచ్చినప్పుడు అది ప్రాపర్ క్వాంటిటీ ప్రెషర్ క్రియేట్ అయితేనే నేను కరెక్ట్గా ఉంటా, లేకపోతే ఉండను, ఎగెనెస్ట్. ఈ రెండు ఏమైనా ఎగెనెస్ట్గా ఉన్నాయి. సో ఆ రెండు బ్రదర్సే కదా, అంటే నెగిటివ్. అందుకే మనం ఇక్కడ చూడండి కలిపాం. అవునా? సో బ్లడ్, కొల్లాయిడల్ ఆస్మాటిక్ ప్రెషర్, నెక్స్ట్ వచ్చేసరికి క్యాప్సులర్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్, రెండింటిని జాయిన్ చేసాం నాన్న. ఇది వచ్చేసరికి నెట్ ఫిల్ట్రేషన్ అమ్మా. నెట్ ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, టోటల్గా మొత్తం ప్రెషర్ అన్ని క్రియేట్ అవ్వగా ఇంకా నీకు ఉంది ఎంతమ్మా అంటే 10 mm Hg. ఇది మెయిన్ వన్. అర్థమైందా? అర్థం కాలేదా? సో అసలు ఫైనల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, మనం వాటర్ కంపల్సరీగా ప్రాపర్గా ఇవ్వాలి. అలా వాటర్ ప్రాపర్గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ క్రియేట్ అవ్వాల్సినవన్నీ కూడా ప్రాపర్గా దాని వర్క్ అవి చేసుకుంటాయి. ఇది ఒక మెథడ్ అయితే, మరి ఇక్కడ ఈ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నాను కదా. మరి ప్రెషర్ క్రియేట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇంకొక మెంబర్ అనేవాళ్ళు హెల్ప్ చేయాలి. ఆ మెంబర్ని ఏమంటామంటే ఫిల్ట్రేషన్ మెంబ్రేన్ అంటారు. అర్థమవుతుందా? ఫిల్ట్రేషన్ మెంబ్రేన్ అంటారు. ఇదిగోండి ఫిల్ట్రేట్ మెంబ్రేన్. ఎన్ని ఉన్నాయి ఫిల్ట్రేట్ మెంబ్రేన్స్? 3 ఉన్నాయి. ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ అంతా ఏంటి, ప్రెషర్. ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్ ప్రెషర్. ఇప్పుడు ఆ ప్రెషర్తో పాటు ఎవరు హెల్ప్ చేయాలి, 3 మెంబర్స్ అనే వాళ్ళు హెల్ప్ చేయాలి. ఆ 3 మెంబర్స్ ఎవరో కాదు, వీళ్ళే. ఆ వాళ్ళేంటి అంటే బెస్ట్ రేమో ఆ 3 మెంబర్స్ ఇదిగోండి. ఇంక ఇది అరేంజ్ చేయలేదు నేను. ఇప్పుడు నేను ఇలా వేస్తున్నాను.
చూడండి అమ్మా. సో ఇది బౌమన్స్ క్యాప్సూల్ కదా. ఇప్పుడు బౌమన్స్ క్యాప్సూల్ ఏం చేస్తుందంటే ఇక్కడ దీని పైన బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుందమ్మా. అర్థమవుతుందా? ఇక్కడ బేస్మెంట్ మెంబ్రేన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్లోమెరులర్ క్యాపిలరీస్, ఇవి గ్లోమెరులస్. అవునా? ఇక్కడ 3 మెంబ్రేన్స్ అనేవి ఉంటాయి నాన్న. ఇది గ్లోమెరులర్ మెంబ్రేన్ ఒకటి, నెక్స్ట్ బేస్మెంట్ మెంబ్రేన్ ఒకటి, ఇక్కడ వచ్చేసరికి పోడోసైట్స్ ఉంటాయి నాన్న. ఇది పోడోసైట్స్. అర్థమవుతున్నాయా? ఇది పోడోసైట్స్. అర్థమైందా? ఈ పోడోసైట్ మధ్యలో సిల్క్ పోర్, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ పోర్స్ అన్నమాట. నెక్స్ట్ అలాగే ఇక్కడ వచ్చేసరికి చూడండి నాన్న, ఫిల్ట్రేషన్. ఈ 3 లేయర్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉంటాయి నాన్న మనకి. దాన్ని ఏమంటాము అని, ఈ 3 లేయర్స్ అనేవి మనకి ఫిల్టర్ చేయడానికి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఈ 3 లేయర్స్ దేంతో మేడప్ అయి ఉంటాయమ్మా అంటే ఎండోథీలియం తోటి మేడప్ అయి ఉంటాయి. దేంతో మేడప్ అయి ఉంటాయమ్మా? ఎండోథీలియం తోటి మేడప్ అయి ఉంటాయి. అయితే ఈ మెంబ్రేను థిక్గా ఉంటే స్పీడ్గా ఫిల్టర్ అవుతుందా, థిన్గా ఉంటే స్పీడ్గా ఫిల్టర్ అవుతుందా? థిక్గా ఉంటే ఫిల్టర్ స్పీడ్గా అవుతుందా, థిన్గా ఉంటే స్పీడ్గా అవుతుంది? అవునా? థిన్గా ఉంటే ఏమవుతుంది మనకి, ఫిల్టర్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే అప్పుడు ఫిల్టరేషన్ మెంబ్రేన్ ఎలా ఉండాలి మీకు? థిన్గా ఉండాలి. ఆ 3 లేయర్స్ ఎవరన్నా? పోడోసైట్స్, బేస్మెంట్ మెంబ్రేన్, ఫిల్ట్రేట్, ఫెనెస్ట్రా. అర్థమవుతుందా? సో ఈ ముగ్గురు కూడా ఏమవుతారంటే మనకి కలిపి మనల్ని ఏమంటాము అంటే ఫిల్టరేషన్ మెంబ్రేన్ అంటారు. అంటే ప్రెజర్తో పాటు ఇంకొకరు ఎవరు హెల్ప్ఫుల్ చేయాలి మనకి? ఫిల్టరేషన్ మెంబ్రేన్ అనేది హెల్ప్ఫుల్గా ఉండాలి. సో అయితే మరి ఇంత హెల్ప్ఫుల్గా ఉండి ప్రెజర్ క్రియేట్ అయ్యి అంతా ఓకే అయిన తర్వాత మరి ఎన్ని లీటర్ల మనకి బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అని కానీ చూసుకుంటేనా, ఇక్కడ చూడండి 1100 నుంచి 1200 ml, 1100 నుండి 1200 ml పర్ మినిట్ ఫిల్టర్ అవుతుంది బ్లడ్. ఓకే. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి పర్ డే అప్పుడు ఎన్ని లీటర్స్ అవి ఉండొచ్చు అంటే 180 లీటర్స్. మనకి కిడ్నీ అనేది ఒక రోజుకి ఎన్ని లీటర్స్ని ఫిల్టర్ చేస్తుందమ్మా? 180 లీటర్స్. మరి 180 లీటర్స్ బ్లడ్ అనేది ఫిల్టర్ అయినప్పుడు ఇక మనకి ఎన్ని లీటర్స్ మనం బయటికి రిలీజ్ అయిపోవాలి నాన్న? 180 లీటర్ బయటికి మనం రిలీజ్ చేయాలిగా, అంతే కదా? 180 లీటర్ మనకి ఫిల్టర్ అయినప్పుడు 180 లీటర్ మనం బయటికి రిలీజ్ చేయాలిగా. చెప్పేది క్లియర్గా ఉందా మీకు? అంత ఫిల్టర్ అయినప్పుడు మరి ఆ ఫిల్టర్ అయింది మొత్తం 180 లీటర్స్ బయటికి రావాలి కదా. సో 180 లీటర్స్ నువ్వు 1 లీటరే నువ్వు బయటికి రిలీజ్ చేయడానికి ఎంతో కష్టంగా రిలీజ్ చేస్తున్నారు. అలాంటిది 180 లీటర్స్ నువ్వు రిలీజ్ చేయాలంటే అప్పుడు మనం క్లాస్ రూమ్లో ఉండాలా, బాత్రూంలో ఉండాలి? అంతే కదా, బాత్రూంలోనే కదా ఉండేది. మరి అప్పుడు 180 లీటర్స్ అనేవి, అందుకే మనం ఏం చెప్తున్నాం ఇక్కడ, రీ అబ్జార్ప్షన్. అర్థమైందా? 180 లీటర్ ఫిల్టర్ అవుతుంది, దాంట్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? రీఅబ్జార్బ్ చేసుకుంటున్నాం. రీఅబ్జార్బ్ చేసుకోగా ఫైనల్గా మనం ఎంత రిలీజ్ చేస్తున్నాము పర్ డే అంటే 1.5 లీటర్. 1.5 లీటర్ అంటే 1.5 లీటర్ యూరిన్ని మనం బయటికి పంపిస్తున్నాం ఒక రోజుకి. 180 లీటర్ ఫిల్టర్ అవుతుంది, కానీ 180 లీటర్ని మనం బయటికి రిలీజ్ చేయట్లా. బయటికి రిలీజ్ చేస్తుంది ఎంత? 1.5 లీటర్ అంటే 1.5 లీటర్ ఒక రోజుకి. అంటే నువ్వు మొత్తం 4 లీటర్స్ తాగుతున్నావు కదా, 4 లీటర్స్ మనం బయటికి రిలీజ్ చేస్తున్నామేమో అనుకుంటున్నారు నాన్న. లేదమ్మా. సో అదనేది మనకి ఫిల్టరేషన్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? అంతెందుకు సింపుల్గా మీ మమ్మీ వాళ్ళు ఇంట్లో డెఫినెట్గా గ్రైండర్ అనేది వాడుతూ ఉంటారు, అవునా? వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేస్తూ ఉంటే అది స్మూత్గా నీకు గ్రైండ్ అవుతుందా లేకపోతే కష్టంగా గ్రైండ్ అవుతుందా?
అవునా? సో టైం అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది, మనకి గ్రైండ్ అనేది ప్రాపర్గా అవ్వదు. అదే కొంచెం కొంచెం వాటర్ అనేది నువ్వు యాడ్ చేసుకుంటూ చేస్తే నీకేమవుతుంది, గ్రైండింగ్ అనేది బాగా స్మూత్గా అయిపోతుంది అనుకుంటా, ఫాస్ట్గా నీకు బాగా మెత్తగా నీకు బ్యాటిల్ అనేది వస్తుంది అనుకుంటా. అవునా కదా? మరి మన బాడీలో మనం ఎంత ఫుడ్ తీసుకుంటామో ఆ ఫుడ్తో పాటు వాటర్ కూడా వెళ్ళాలనుకుంటా లోపలికి, అంటే లిక్విడ్ ఫామ్లో వెళ్ళాలనుకుంటా. నువ్వు వాటరే తాగాలని రూల్ ఏం లేదే, బటర్ మిల్క్ ఫామ్లో తాగొచ్చు, లేదు జ్యూస్ టైప్లో తాగొచ్చు. నేను జ్యూస్ తాగము, బటర్ మిల్క్ తాగము, ఏమి తాగమంటే వాటర్ ఉన్న వెజిటేబుల్స్ తినొచ్చు, ఫ్రూట్స్ తినొచ్చు. అర్థమైందా? వాటర్ ఉన్న వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా దాంట్లో వాటర్ కంటెంట్ ఉంది కదా. క్లియర్? 4 లీటర్స్ వాటర్ తాగడంలో పెద్ద కష్టం అయితే లేదనుకుంటున్నా. మార్నింగ్ మీరు కాలేజ్కి వచ్చేలోపే ఒక 1 లీటర్ తాగొచ్చు, నెక్స్ట్ లంచ్ బ్రేక్ అయ్యేలోపు 1 లీటర్ తాగొచ్చు, నెక్స్ట్ లంచ్ బ్రేక్ తర్వాత 1 లీటర్ తాగొచ్చు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 1 లీటర్ తాగొచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ బాటిల్ క్యారీ చేయడం. నేను బాటిల్ తెచ్చుకున్నాను, ఈ బాటిల్లో 1 లీటర్ తాగానా లేదా అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మనం బాటిల్ తెచ్చుకోవడానికే మనకు కష్టం. అలాంటిది ఇంకా మనం బాటిల్ వాటరు తాగామా లేదా అని చూసుకునేసరికి ఇంకా టైం అయిపోతుంది. ఇక మేము క్లాస్ ఎప్పుడు వినాలి అన్న క్వశ్చన్ అయితే వెయ్యొద్దే. మనం చేయాలనుకున్న కాన్సెప్ట్ మనం ప్రాపర్గా పని చేస్తే ఎక్కడికి వెళ్ళవున్నాను. అర్థమైందా? కరెక్ట్గా ఏదైనా కానీ మనం కరెక్ట్గా చెయ్యాలి అనుకుంటే అది మనం చెయ్యొచ్చు. మనకు చేతగాందంటే ఏమీ లేదనుకుంటా, ఏదైనా కానీ మనం చెయ్యాలి అని అనుకుంటే, ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయితే చేయొచ్చు అనుకుంటా. అవునా కాదా? ఇప్పుడు మీరు ఏదైనా ఒక డ్రెస్ కొనాలి అనుకుంటే ఇంకా అది కొనిచ్చేంత వరకు మీరు వదులుతారా? సేమ్ అంతే కదమ్మా. మరి డ్రెస్కి అయితే ఒక న్యాయము, నెక్స్ట్ మనం ఏమైనా రిమైనింగ్ మంచి పనులు ఫాలో అవ్వాలంటే ఇంకో న్యాయమా? లేదు కదా. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటమ్మా, సో ఫస్ట్ వన్ ఏంటి, గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్. ఇక సెకండ్ వన్ ఏంటన్నా, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. తర్వాత థర్డ్ ఏంటి, ట్యూబులార్ సెక్రీషన్. ఇదంతా జరిగిన తర్వాత నీకేం రిలీజ్ అవుతుందమ్మా, యూరిన్ అనేది. ఎంత చెప్పాను, 1.5 లీటర్ యూరిన్ మనం బయటికి రిలీజ్ చేయొచ్చు. అది నెక్స్ట్ చెప్తాను. ఓకేనా?